వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ అప్డేట్స్. చూద్దాం. మోడీ సంక్షేమ పథకాలని పేద ప్రజల కోసమే అన్నారు ఎంపీ బండి సంజయ్. రాష్ట్రంలో ప్రతి గ్రామంలో అభివృద్ది పనులని కేంద్రం నిధులతోనే జరుగుతున్నాయన్నారు. హుజరాబాద్ నియోజకవర్గంలోని రంగపూర్లో బండి సంజయ్ పర్యటించారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ఆరా తీశారు. గ్రామంలో జరుగుతున్న అభివృద్ది పనులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడే బస చేశారు బండి సంజయ్. త్వరలోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం పడిపోతుందన్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై ఫైర్ అయ్యారు ప్రజాశాంతి పార్టీ అధ్యకుడు కేఏ పాల్. రేవంత్ రెడ్డి సర్కార్ను పడగొట్టే దమ్ముందా అని ప్రశ్నించారు. మోడీ తొత్తులుగా వ్యవహరిస్తున్న శక్తులపై తెలుగు ప్రజల పోరాటం కొనసాగుతుందని చెప్పారు కేఏ పాల్. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పార్లమెంట్ లో మాట్లాడిన మాటలు అందరినీ ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆయన బీజేపీ స్పోక్స్ పర్సన్ మోదీ తొత్త అని. తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ కొద్ది రోజుల్లో 2-3 నెలల్లో పడిపోద్దా? నీవా పడగొట్టేది? దమ్ముందా నీకు? అసలు ఆంధ్రప్రదేశ్ లో 2-3 నెలల్లో ఏమవుతుందో ఏం అవ్వబోతుందో మీకు తెలుసా? ఏ రోజైనా 5 సంవత్సరాల అధికారంలో ఉండేటప్పుడు స్పెషల్ స్టేటస్ గురించి ఫైట్ చేశారా? పోలవరం ప్రాజెక్టు గురించి ఫైట్ చేశారా? క్యాపిటల్ సిటీ కట్టారా? 1 కోటి నిరుద్యోగులకు ఉద్యోగాల గురించి ఏమైనా కంపెనీలు తీసుకొచ్చారా? ఆంధ్రుల అభివృద్ధి గురించి మోదీతో గాని బీజేపీతో గాని ఫైట్ చేశారా? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏం చేస్తున్నారు? పడగొట్టేది మీరా? పడిపోబోతున్నారు మీరు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని తెలుగు ప్రజల కొరకు ఫైట్ చేయండి. సిద్ధం అంట. సిద్ధం దేనికి సిద్ధం? ఓడిపోవడానికి సిద్ధమా? సర్వనాశనం చేయడానికి సిద్ధమా? ఇంకా ఆంధ్రప్రదేశ్ అదానికి అమ్మడానికి సిద్ధమా? స్టీల్ ప్లాంట్ ను అమ్మేశారు, ఇంకా ఉన్న భూములన్నీ దోచుకోవడానికి సిద్ధమా? దేనికి సిద్ధం? మీరు మోదీ తొత్తులయ్యారు. మోదీ తొత్తులతో యుద్ధం చేయడానికి మేము సిద్ధం. విశాఖ సిద్ధం. ప్రజాశాంతి పార్టీ సిద్ధం. ఆంధ్రులు తెలుగు ప్రజలు సిద్ధం. కమాన్, ఖబర్దార్, చూసుకుందాం. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పార్లమెంట్ లో మాట్లాడిన మాటలు అందరినీ ఆశ్చర్యం. ఏపీలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం సాధించడమే లక్ష్యంగా రేపటి నుంచి ఏపీసీసీ చీఫ్ వై షర్మిలారెడ్డి జిల్లాల పర్యటన చేపట్టనున్నారు. రేపటి నుంచి 11 వరకు ఈ యాత్ర కొనసాగుతుంది. రేపు సాయంత్రం బాపట్ల నియోజకవర్గంలో బహిరంగ సభలో ఆమె పాల్గొంటారు. ఇక 8న ఉదయం 10 గంటలకు తెనాలిలో రచ్చబండ కార్యక్రమంలో ఆమె పాల్గొంటారు. సాయంత్రం ముంగుటూరు నియోజకవర్గంలో బహిరంగ సభలో ఆమె ప్రసంగిస్తారు. 9న ఉదయం 10 గంటలకు కొవ్వూరు నియోజకవర్గంలో రచ్చబండ నిర్వహిస్తారు. ఇక 9న సాయంత్రం తొని నియోజకవర్గ బహిరంగ సభ ఉంటుంది. ఈ నెల 10న ఉదయం నర్సీపట్నం నియోజకవర్గంలో రచ్చబండ నిర్వహిస్తారు. ఇక 10న సాయంత్రం పాడేరు నియోజకవర్గంలో బహిరంగ సభ జరగనుంది. ఈ నెల 11న సాయంత్రం నగరి నియోజకవర్గ బహిరంగ సభలో షర్మిల పాల్గొని ప్రసంగిస్తారు.
పార్లమెంటు ఎన్నికలు జరగనున్న వేళ బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఎంపీ వెంకటేష్ నేత కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం వెంకటేష్ నేత పెద్దపల్లి ఎంపీగా ఉన్నారు. తాజాగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వారు కలిశారు. కేసీ వేణుగోపాల్, రేవంత్ రెడ్డి, బట్టి, పొంగులేటి సమక్షంలో ఎంపీ వెంకటేష్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఎంపీ వెంకటేష్ నేతతో పాటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నేత మన్నె జీవన్ రెడ్డి, మరికొందరు నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. భువనగిరిలో ఇద్దరు విద్యార్థినుల ఆత్మహత్యలపై విచారం వ్యక్తం చేశారు ఎమ్మెల్సీ కవిత. రోజులు గడుస్తున్న అందుకు గల కారణాలను పోలీసులు తేల్చకపోవడం దారుణమన్నారు. ఈ అంశంలో పోలీసులు పారదర్శకంగా విచారణ జరపాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్సీ కవిత. జరిగినటువంటి ఒక విషాదకరమైనటువంటి సంఘటన, ఇద్దరు ఆడపిల్లలు 10వ తరగతి చదువుతున్నటువంటి ఆడబిడ్డలు ఇద్దరు కూడా సూసైడ్ చేసుకొని చనిపోవడం, 2, 3, 4 రోజులు అవుతున్నప్పటికి కూడా మరి పోలీసు వాళ్ళకి ఎటువంటి కారణాలు సరిగ్గా దొరకడం లేదని చెప్పడం జరిగింది. మరి జరిగినటువంటి ఇష్యూ చాలా దారుణమైనది, హృదయ విదారకంగా ఉన్నది. ఇద్దరు ఆడపిల్లలు ఒకటే రూమ్లో సూసైడ్ చేసుకొని చనిపోవడం, మరి ఒక అనుమానాస్పద రీతిలో ఉన్నటువంటి సూసైడ్ లెటరు, ఇక్కడ చూస్తున్నటువంటి పరిసర ప్రాంతాలు అన్నీ కూడా కొద్దిగా అనుమానాస్పదంగా ఉన్నాయి. మరి పోలీసు వాళ్ళు తక్షణమే మంచిగా ఇన్వెస్టిగేషన్ తరోగా చేసి దోషులు ఎవరన్నది నిర్ధారించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఎక్స్టర్నల్గా బయట నుండి ఎవరో వచ్చారు అనేటటువంటి అనుమానాలు కూడా చెప్తున్నటువంటి నేపథ్యం కనబడతా ఉంది. కాబట్టి యాజమాన్యం కూడా ఈ అంశంలో సంపూర్ణంగా పోలీసులకు సహకరించాలి. పోలీసు వాళ్ళు పారదర్శకంగా మరి ఇన్వెస్టిగేషన్ చేసి తక్షణమే రిజల్ట్ ఇవ్వాలి. ఇది మనం పేరెంట్స్గా కూడా మనందరం కూడా ఆలోచించుకోవాల్సినటువంటి సందర్భం ఏంటంటే 10వ తరగతి చదువుతున్నటువంటి పిల్లలు మరి వాళ్ళు ప్రెషర్కి తట్టుకోలేక ఇవాళ ఆత్మహత్యలు చేసుకుంటున్నారా, లేకపోతే ఇంకేదైనా జరిగిందా, ఈ పరిస్థితులకు కారణం ఏంటి, మన పిల్లలు సేఫ్గా ఉన్నారా లేదా, ఇటువంటి భయాందోళనలు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో మరి ప్రభుత్వం తక్షణమే పాజిటివ్ చర్యలు తీసుకోవాలని చెప్పి తెలంగాణ జాగృతి పక్షాన, బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. కళాశాలలో జరిగినటువంటి ఒక విషాదకరమైనటువంటి సంఘటన, ఇద్దరు ఆడపిల్లలు 10వ తరగతి చదువుతున్నటువంటి ఆడబిడ్డలు ఇద్దరు కూడా సూసైడ్ చేసుకొని చనిపోవడం, 2, 3, 4 రోజులు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జహీరాబాద్ పార్లమెంటు కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి తెలంగాణ బీజేపీ రాష్ట ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ హాజరై త్వరలో జరగబోయే పార్లమెంటు ఎన్నికలపై నేతలతో చర్చించారు. జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలోని ముఖ్య నేతలతో తరుణ్ చుగ్ చర్చించారు. ఈ కార్యక్రమంలో రాష్ట ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి, బద్దం మహిపాల్ రెడ్డి, కామారెడ్డి జిల్లా అధ్యక్షురాలు అరుణతార, కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి, సుభాష్ రెడ్డి, సంగప్ప, ఎండల లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. బాల్కసుమన్ను చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని మండిపడ్డారు మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్. సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన కామెంట్స్ పై క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి కేటీఆర్ దిష్టిబొమ్మను కాంగ్రెస్ పార్టీ శ్రేణులు దగ్ధం చేశారు. కేటీఆర్ బాల్కసుమన్లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం మహబూబాబాద్ పోలీస్ స్టేషన్లో బాల్కసుమన్పై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, ఖబర్దార్ బాల్కసుమన్, ఖబర్దార్ కేటీఆర్, హరీష్ రావు, బీఆర్ఎస్.
ప్రెస్లో చూసిన మీడియా సమావేశం ఇది కాంగ్రెస్ పార్టీ అబ్దుల్ కాంగ్రెస్ పార్టీ వారిపైన చర్య తీసుకుని కేసు నమోదు. మల్కా సుమన్ గారు చేసిన వాక్యాలు అది కరెక్ట్ కాదు. ఏదన్నా ఉంటే గౌరవనీయ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన వాక్యాలు సబ్జెక్టు మీద, కృష్ణ జలాల మీద, గోదావరి మీద, వాటి మీద మాట్లాడాడు. దాంతో పాటు నువ్వు ఎలా మాట్లాడారో అలా మాట్లాడమని అన్నది, కానీ చెప్పు చూపించడం అది సమంజసమైన కాదు. ఆ చెప్పు అట్లా చూపించడం ఒక గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఆ రోజుల్లో తెలంగాణ గురించి మాట్లాడాడు. తెలంగాణ తెచ్చిన ముఖ్యమంత్రి అన్నాడు. తెలంగాణ తెచ్చింది ఒక ముఖ్యమంత్రి కాదు, చంద్రశేఖరే గారు కాదు. తెలంగాణ తెచ్చింది ఆల్ ఎంపీస్, తెలంగాణ ఎంపీలు పోరాటం చేసి తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ గారు. తెలంగాణ ఇవ్వడం వల్లే చంద్రశేఖర్ గారు ముఖ్యమంత్రి కాగలిగారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత అందరూ కూడా ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి కాబట్టి ప్రజలందరూ హానెస్ట్ గానే ఆయనకు ముఖ్యమంత్రిగా గౌరవించారు. నువ్వు అలాగనే ఈ రోజు కూడా తెలంగాణ పబ్లిక్ ఓటేస్తేనే ఆయన ముఖ్యమంత్రి చేయగలిగిండు. కాబట్టి నువ్వు ముఖ్యమంత్రిని గౌరవించాలే తప్ప ముఖ్యమంత్రిని అగౌరవంగా చెప్పు చూపిస్తే మళ్ళీ అదే మా ఎన్ఎస్యు యూత్ వాళ్ళు కూడా మళ్ళీ రిటర్న్ గా దండ వేలేస్తారు. మరి అదే చెప్పు పట్టుకొని దండలేస్తారు. చెప్పు చూపించడం అది కరెక్ట్ కాదు, అది సమంజసమైన కాదు. ఆయన మానవత్వం నేర్చుకోవాలి. మరి ఎక్కడ చదువుకున్నాడో నాకు తెలియదు. కాబట్టి ఇక ముందునైనా మానుకోవాలి. ఆయన తప్పును సారీ అని చెప్పాలి. గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి అన్న గారికి తప్పకుండా ఆయన సారీ అని మల్కా సుమన్ గారు చెప్పవలసిన అవసరం ఉంది. మల్కా సుమన్ గారు చేసిన వాక్యాలు అది కరెక్ట్ కాదు. ఏదన్నా ఉంటే గౌరవనీయ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన ప్రజాప్రభుత్వం టీడీపీతోనే సాధ్యమన్నారు కొవ్వూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి. జనసేన జిల్లా అధ్యక్షుడు మనక్రాంత్ రెడ్డి కొవ్వూరు నిర్వహించారు. ముందుగా టీడీపీ జనసేన జెండాలను ఆవిష్కరించారు. వచ్చే ఎన్నికల్లో ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఇసుక, మద్యం, గ్రావెల్ మాఫియాతో ప్రజలు విసిగిపోయారన్నారు. ఇక రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు పోలంరెడ్డి దినేష్ రెడ్డి, మనక్రాంత్ రెడ్డి. మన భవిష్యత్తు, మన రాష్ట్ర భవిష్యత్తు, మన భావితరాల భవిష్యత్తు అంతా కూడా దీని మీద ఆధారపడింది. తప్పకుండా ప్రజలు కూడా అందరూ కూడా ఆలోచించి ఈసారి జనసేన పార్టీ టీడీపీ ఉమ్మడి అభ్యర్థి గారు ఉంటారు, తప్పకుండా గెలిపించుకోవాలి. మన విజయం కోసం మనందరం కూడా తోడ్పడాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ రోజు ఇక్కడికి కోవూరికి జెండా ఆవిష్కరణకు వచ్చిన పోలంరెడ్డి దినేష్ రెడ్డి గారు టీడీపీ ఇన్ఛార్జ్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మా జనసేన పార్టీ కేర్ టేకర్ శ్రీనివాసులరెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మా మండల అధ్యక్షులు అదేవిధంగా అల్తాఫ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ ఈ రోజు జనసేన టీడీపీ ప్రభంజనం చూస్తుంటే తప్పకుండా మనం కోవూరులో కూడా అత్యధిక మెజార్టీతో గెలుస్తామనే నమ్మకం మనకు వచ్చింది. ప్రజల్లో ఎంత ఆదరణ ఉంది. మరొకసారి ఇలాంటి అద్భుతమైన కార్యక్రమం జనసేన పార్టీ టీడీపీ ఉమ్మడిగా జెండా ఆవిష్కరణలు చేయడం అనేది రాష్ట్రంలోనే ఒక నిలిచిపోయే రోజు. ప్రతి ఒక్కరికి కూడా ఆదర్శంగా నిలుస్తున్నాము. కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు గారు పొత్తును ప్రకటించిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ఉమ్మడి జెండాలని కలిపి ఆవిష్కరించడము బహుశా కోవూరు నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా జరుగుతుందేమో అని చెప్పి నాకైతే అనిపిస్తుంది. ఖచ్చితంగా ఏదైతే తెలుగుదేశం పార్టీ జనసేన మైత్రి ఏదైతే ఉందో ఇలానే రానున్న సంవత్సరాలు కూడా ఉండాలని చెప్పి అన్ని విధాలుగా సమిష్టిగా మేము పనిచేస్తాము. తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేదానికి అవసరమైన అన్ని చర్యల్ని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడము, జగన్మోహన్ రెడ్డి గారిని అధికారుల నుంచి దింపడం, ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే ఏకైక లక్ష్యంగా ముందుకు సాగుతాం. మన భవిష్యత్తు, మన రాష్ట్ర భవిష్యత్తు. శ్రీశైలంలో తెలంగాణ మద్యం భారీగా పట్టుబడింది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మార్చి 1న జరగనున్న నేపథ్యంలో శ్రీశైలం పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉండడంతో తెలంగాణకు చెందిన ఓ మహిళ అక్రమంగా మద్యం విక్రయించేందుకు తెలంగాణ నుంచి మద్యం బాటిల్ గుట్టుచప్పుడు కాకుండా శ్రీశైలంలో డంప్ చేసుకుంది. పక్కా సమాచారం అందుకున్న శ్రీశైలం సీఐ ప్రసాదరావు, ఎస్ఐ లక్ష్మణరావు తమ సిబ్బందితో తనిఖీలు నిర్వహించారు. తెలంగాణకు చెందిన 166 అక్రమ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. మహిళను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన మద్యం బాటిలు వివిధ రకాల బ్రాండ్స్ ఉన్నట్లు వెల్లడించారు.
శ్రీశైలం అనేది మహాపుణ్యక్షేత్రం కాబట్టి ఇక్కడ మద్యం గాని మాంసం గాని పొగ త్రాగడం గాని అన్ని నిషేధించడమైనది. దానికి చట్టపరంగా కూడా అదేవిధంగా ఎండోమెంట్ యాక్ట్ ప్రకారం కూడా నిషేధించడమైనది. కాబట్టి ఈ పుణ్యక్షేత్రంలో అసాంఘిక కార్యకలాపాలు ఎలాంటివి జరగకుండా చూడాలని చూస్తున్నాము. అదేవిధంగా మనకి తెలంగాణ బోర్డర్ అవడం వల్ల అక్కడ మద్యాన్ని తక్కువ ధర కొనుక్కొని వచ్చి ఇక్కడ ఎక్కువ ధరకు పుణ్యక్షేత్రంలో అమ్ముకుంటున్నారు. కాబట్టి అలాంటి పనులు చేయకూడదని చెప్పి అందరినీ హెచ్చరించడం జరిగింది. అలా ఎవరైనా పాల్పడిన వారిని కఠినంగా చర్య తీసుకోవడం జరుగుతుంది. ఇది మన టోల్ గేట్ దగ్గర సమాచారం మేరకు 121 సన్ హార్సెస్ క్వార్టర్ బాటిల్స్, 45 ఇంపీరియల్ బ్లూ క్వార్టర్ బాటిల్స్, టోటల్ 166 కేసు నమోదు చేస్తున్నాము. ముద్దాయి పేరు వచ్చేసి రామావతి విజయ్ అని చెప్పేసి నేటివ్ తెలంగాణ ఆమెది. ఆమెను రిమాండ్ కూడా చేయడం జరుగుతుంది. ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ అవార్డు అందుకున్నారు మల్లారెడ్డి యూనివర్సిటీ డైరెక్టర్ డాక్టర్ ప్రీతిరెడ్డి. ముంబైలో జరిగిన మహారాష్ట గవర్నర్ రమేష్ బయాస్ చేతుల మీదుగా గోల్డ్ మెడల్ తో పాటు ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా బంజారా హిల్స్ లోని తాజ్ దక్కన్ లో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో డాక్టర్ ప్రీతిరెడ్డిని విద్యా సామాజిక రంగాలకు చెందిన పలువురు సత్కరించారు. అవార్డు రావడంతో తన బాధ్యత మరింత పెరిగిందన్నారు డాక్టర్ ప్రీతిరెడ్డి. అందరికీ నమస్కారం. ఈరోజు ఇది ఒక మీట్ అండ్ గ్రీట్ టు మీ ఆర్గనైజేషన్ అందుకు మా టీం మల్లారెడ్డి హెల్త్ సిటీ టీం డాక్టర్ సుధారమణ మేడం గారికి, అదేవిధంగా డాక్టర్ సీతప్ప గౌరవ్ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారం. మా మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. ఇంకోటి, మొన్న ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ అని ఒక అవార్డ్ కి నాకు సన్మానం వేయడం జరిగింది. సో ఐ ఫీల్ వెరీ బ్లెస్డ్. యాక్చువల్లీ మా ఏజ్ కి నాకు చాలా ఒక ఫీల్ గా ఉంది. కానీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అవార్డింగ్ మీ ఫ్రమ్ IFIE for giving me this award, a prestigious award by the hands of the former Chief Justice of India, Shri Dr. Balakrishna garu aina Chaitoni. అదే విధంగా అక్కడ చాలా మంది పెద్ద పెద్దోళ్ళు కూడా ఈ అవార్డు పొందారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ స్పోర్ట్స్ లో సునీల్ గవాస్కర్ గారు గాని, అదే విధంగా పాలిటిక్స్ లో గవర్నర్ రామ్ నాయక్ గారు గాని, మళ్ళా ఇంకా గతంలో కూడా 3 చీఫ్ మినిస్టర్స్ కూడా ఇట్లాంటి అవార్డు పొందారు. మళ్ళా ఫిల్మ్ యాక్టర్స్ శిల్పా శెట్టి గారు గాని, మళ్ళా మన మనోజ్ వాజ్పేయి, మళ్ళా అదే విధంగా అర్జున్ రాంపాల్ గారు గాని, చాలా మంది, అదే డైరెక్టర్ గా గాని ఫరా ఖాన్ గారు గాని. సో ఇట్లాంటి ఒక పెద్ద పెద్దోళ్ళ మధ్యలో నాకు కూడా ఒక ఈ అవార్డు ఇవ్వడం జరిగింది కాబట్టి చాలా సంతోషం అనిపిస్తుంది. ఇండియా లెవెల్లో ఓన్లీ 25 మందికే ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. నాకు అవార్డు వచ్చింది ఎడ్యుకేషన్ ఇంకా హెల్త్ సెక్టర్ లో మా మల్లారెడ్డి గ్రూప్ కి అవార్డు ఇవ్వడం జరిగింది. సో ఇది అసలు ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ అంటే చేంజ్ అది తీసుకొచ్చింది మా మామయ్య గారు మల్లారెడ్డి గారు. సో ఆయన ద్వారా ఇది మొదలైంది. ఆయన ఆ గతంలో ఆ టైం నుంచి ఒక 20-30 సంవత్సరాల నుంచి ఆ పని చేస్తున్నారు. ఇప్పటి వరకే తీసుకొచ్చింది చేంజ్ ఆయననే. ఇప్పుడు ఈ చేంజ్ కి ఎప్పటికి ఇట్లానే చేంజ్ ఇంకా మంచి చేంజ్ చేస్తా ఉండాలని మేము కోరుకుంటున్నాము. ఇంకా దాని మీదనే మేము కష్టపడాలని అనుకుంటున్నాము. అదే విధంగా మేము ఇప్పుడు ప్రస్తుతానికి మీ అందరికీ తెలుసు 2 హాస్పిటల్స్ మా మల్లారెడ్డి క్యాంపస్ లో నడిపిస్తున్నాము. అదే 2 హాస్పిటల్స్ కూడా మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్ ట్రీట్మెంట్ ఇస్తున్నాము. ప్రతి ఒక్కటి ఓపీడీ గానీ, ఐపీడీ గానీ, సర్జరీస్ గానీ, డెలివరీస్ గానీ, సీజేరియన్ ఉన్న నార్మల్స్ ఉన్నా కూడా ప్రతి ఒక్కటి ఇన్వెస్టిగేషన్స్ కూడా, బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్, ఇంకా ఎక్స్రే, సిటీ. చెన్నైలోని అపోలో హాస్పిటల్లో డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి 91వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ది అపోలో స్టోరీ అనే బుక్ ను ఉపాసన కొనితెల ఆవిష్కరించారు. వైద్య వృత్తి కోసం అంకిత భావంతో చేసిన ఆయన కృషికి ఈ బుక్ ను అంకితం చేశారు. ది అపోలో స్టోరీ అనేది కేవలం ఒక పుస్తకం కాదన్నారు ఉపాసన. ఇది అపోలో హాస్పిటల్స్ యొక్క భావోద్వేగ ప్రయాణమన్నారు.
so much for being here today. If I talk a lot, I'm going to start crying. This is not the story of just my grandfather, but this is a story of a man who had faith in his daughters. I want every father to read this book and to have faith in their daughters to perform. Today, these 4 ladies have done so much. They've balanced their personal life as well as their work life. And I think that is something really great. We women can work, we can be leaders of our industry and also manage a family. I want every child to read this book to be inspired by it. This is a very emotional day for me today. It's about celebrating my grandfather's birthday and also celebrating young girls becoming entrepreneurs and leading industries. I think it's a very important day. It's a very important book and a message that's going on. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ 44వ జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం చిరుతను ఢీకొట్టింది. ఆర్టీఓ చెక్పోస్టు వద్ద జరిగిన ఈ ఘటనలో చిరుతకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన తెల్లవారుజామున 4 గంటల సమయంలో చోటు చేసుకుంది. చిరుత ప్రాణాలతో ఉండడంతో అటుగా వెళ్తున్న వాహనదారులు పోలీసులకు సమాచారం అందించారు. చిరుతకు బలమైన గాయాలు తగలడంతో అక్కడి నుండి లేవలేని స్థితిలో పడిపోయింది. దీంతో చిరుతను చికిత్స కోసం ఆటోలో జంతు సంరక్షణ కేంద్రానికి తరలించారు ఫారెస్ట్ అధికారులు. దూరం వచ్చాయి దానికి ప్రశాంతంగా ఉంది. దూరం వచ్చేయండి. బోడుపల్లిలోని రాజీవ్ నగర్ లో గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్స్ ఇచ్చింది. అయితే వాటికి నీరు, డ్రైనేజ్, కరెంటు, రోడ్లు వంటి వసతులు లేవని మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజావాణిలో లబ్దిదారులు ఫిర్యాదు చేశారు. ఈ సమస్యలపై పలుమార్లు కమిషనర్ కు ఫిర్యాదు చేసినా స్పందించలేదని ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని వారు కోరారు. బోడుపల్ గ్రామవాసులము. ఇందులో డబుల్ బెడ్రూమ్ అలాట్ అయిన వాళ్ళు 74 మంది ఉన్నారండి. వాళ్ళకి కావాల్సిన అంటే వాళ్ళకి అలాట్ చేసినప్పటి నుంచి ఇప్పుడు 6 నెలల నుంచి 7 నెలల నుంచి వాళ్ళకి ఎప్పుడు హ్యాండ్ ఓవర్ చేస్తారంటే వాళ్ళని అడిగినప్పుడు ఏమన్నారంటే మీకు అక్కడి నుంచి కాల్ వస్తుంది, అన్ని ఫెసిలిటీస్ చేసి మీకు హ్యాండ్ ఓవర్ చేస్తామని అంటే ఇంతవరకు అందరు ఆగారు. కానీ ఇప్పటి వరకు కూడా మాకు అదేమి అంటే మాకు సరే ఏమి ఇన్ఫర్మేషన్ కూడా లేదు. సో మేమే ముందుకొచ్చి ఇప్పుడు మాకు సంబంధించిన అందరు కలిసి దాని గురించి తెలుసుకుంటే ఏమైందంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళినాము, కమిషన్ ఆఫీస్కి వెళ్ళినాము. అక్కడ అడిగితే మీకు తొందరలో మేము ఏ వసతులున్నా కల్పించి చేస్తామన్నారు. కానీ అక్కడ జరిగిన ఏ మౌలిక వసతులు లేవండి. కాబట్టి ఇప్పుడు దానికి సంబంధించిన వాటి గురించి మేము కలెక్టర్ గారికి రిక్వెస్ట్ పెట్టడానికి వచ్చాము. కాబట్టి మాకు అందరికి అక్కడ ఉండడానికి చాలా ప్రాబ్లం ఉంది. ఇప్పుడు వాళ్ళు రెంట్ కట్టుకునే పరిస్థితుల్లో కూడా లేరు. ఇప్పుడు అక్కడ దీపం పెట్టుకుని ఉండాలనే స్థాయిలో ఉన్నారు. పాపం ఆ పరిస్థితి నుంచి వాళ్ళను కనికరించి మా అందరికి అంటే వాళ్ళకి అక్కడ సహకరించాలని కోరుతున్నాము. లక్కీ డ్రా తీసినప్పుడు లక్కీ డ్రాలో దేని వల్ల మా అందరికి కూడా అందులో డ్రాలో వెళ్ళింది. అయితే వాస్తవానికి ఇప్పుడు వెళ్ళి అక్కడ ఉందామంటే అక్కడ మౌలిక వసతులు అసలు లేవు. కరెంటు లేదు, నీళ్లు లేవు, డ్రైనేజ్ లేదు. అయితే చాలా రోజుల నుండి దాన్ని వాడకంలో లేకపోవడం వల్ల అక్కడ చాలా మంది ఏంటంటే అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా మార్చుకొని వీటిని వాడుకోవడం జరిగింది. కావున మాకు సాధ్యమైనంత త్వరగా నీళ్లు, కరెంటు, డ్రైనేజీ ఇవన్నీ మాకు కల్పిస్తే మేము పోయి అందులో నివసించడానికి వీలుగా ఉంటుందని ఈ రోజు కలెక్టర్ కార్యాలయానికి రావడం జరిగింది. బోడుపల్ గ్రామవాసులము. ఇందులో హైదరాబాద్ లో మరోసారి పెద్ద మొత్తంలో డ్రగ్స్ పట్టుబడ్డాయి. పంచాగుట్టాలో డ్రగ్స్ విక్రయిస్తున్న నైజీరియాను నార్కోటిక్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి పెద్ద మొత్తంలో హెరాయిన్, కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. గోవా కేంద్రంగా డ్రగ్స్ విక్రయిస్తున్న నైజీరియన్ దేశస్థుడు స్టాన్లీని ఎర్రమంజిల్ పోలీస్ స్టేషన్ వద్ద అరెస్టు చేసినట్లు వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ తెలిపారు. దేశవ్యాప్తంగా అతడి వద్ద చాలా మంది డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు గుర్తించామన్నారు. అతని వద్ద లభించిన కోట్ల విలువైన డ్రగ్స్, 9 మొబైల్ ఫోన్స్ ను సీజ్ చేశారు. 2015లో కూడా నార్కోటిక్స్ బ్యూరో అధికారులకు పట్టుబడ్డాడని చెప్పారు.
మేడ్చల్ జిల్లా మాడుచింతలపల్లి మండలంలోని లక్ష్మాపూర్ గ్రామంలో ఇంత సంఘటన ఎదురైంది. లక్ష్మాపూర్లోని మత్స్యకారులు చేపలు పట్టేందుకు గూడెం చెరువుకు వెళ్లి చేపల కోసం వల వేశారు. కొద్దిసేపు వేచి చూసి వలను బయటకు తీయడం మొదలుపెట్టారు. వల బరువుగా ఉండడంతో చాలా చేపలు పడ్డాయనుకున్నారు. అయితే బయటకు లాగేసరికి ఒక్కసారిగా కంగు తిన్నారు. వలలో చేపలకు బదులు కొండ చిలువ దర్శనమివ్వడంతో జాలర్లు భయాందోళనకు గురయ్యారు. అది సుమారు 10 అడుగుల వరకు ఉంటుందని జాలర్లు తెలిపారు. ఖమ్మం జిల్లా సదాశివునిపాలెం గ్రామంలో గ్రీన్ఫీల్డ్ హైవేపై రాకపోకల కోసం సర్వీస్ రోడ్లు ఏర్పాటు చేయాలని ఆందోళనకు దిగారు రైతులు. గ్రీన్ఫీల్డ్ హైవేపై సర్వీస్ రోడ్లు ఏర్పాటు చేయాలని గతంలో ఆందోళన చేపట్టగా అధికారులు హామీ ఇచ్చి వెళ్లారన్నారు. ఇప్పుడు రాతపూర్వకంగా హామీ ఇస్తేనే తాము ధర్నా విరమిస్తామని నిర్వహిస్తున్న అండర్ పాస్ 2.5 మీటర్ల తక్కువ ఎత్తులో ఉండడంతో ట్రాక్టర్ బాడీకి మించి లోడింగ్ చేయలేక రైతులు తీవ్ర ఇబ్బందికి నెలకొల్తున్నారు. ఇక ప్రజల రవాణా సౌకర్యం కోసం సర్వీస్ రోడ్డు ఏర్పాటు చేయాలని సదాశివునిపాలెం, భీమవరం, తుమ్మూరు పరిసర ప్రాంత గ్రామాల రైతులు డిమాండ్ చేస్తున్నారు. అంటే మిమ్మల్ని ఏమంటలేదు సార్, రైతుగా మేము బాధపడుతున్నాం కాబట్టి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ సి తెలుగు న్యూస్.